ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రెండవసారి వస్తున్నటువంటి సినిమా దేవర. ఈ సినిమా ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ తో పాటు ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా ఛాలెంజింగ్ గా తీసుకోవడంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో దేవర మూవీ అప్డేట్ వచ్చింది. ఇప్పుడు సినిమా మూవీ గ్లిమ్స్ ని విడుదల చేశారు. నిమిషానికి పైగా నిడివి ఉన్న దేవర సినిమా గ్లిమ్స్ అంచనాలకి మించి ఉందని చెప్పుకోవచ్చు. ఆద్యంతం ఈ సినిమా ఆసక్తికరంగా సాగింది. దేవర సాగర్ తీరం ప్రధానంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ అదే కోణంలో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. దేవర టీజర్ లో కూడా సముద్రమే హైలైట్ గా ఉంది. డార్క్ థీమ్ తో ఉన్న విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చిన్న పడవల్లో వెళ్లి నౌకల్లో దోపిడీ చేయడాన్ని చూపించారు. ఆ తర్వాత సాగర తీరంలో ఒక భారీ ఫైట్. ఎన్టీఆర్ నల్ల చొక్కా పంచకట్టులో విలన్స్ ని ఊచకోతకు వస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ డైలాగు ఫెరోషియస్ గా ఉంది. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువగా చూసింది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారేమో అనే డైలాగు గూస్ బంప్స్ తెప్పించింది. టీజర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించింది. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావడంతో అందరూ ఎక్సైట్ అయినట్టుగానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తంగా దేవర ఫస్ట్ గ్లిమ్స్ ఆసక్తికరంగా ఉంది. ఎన్టీఆర్ మాస్ ఇంటెన్స్ రోల్స్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ సినిమాకి హైలైట్ కాబోతుందని చెప్పొచ్చు. ఆచార్య లాంటి సినిమా విఫలం కావడంతో దర్శకుడు కొరటాల శివ మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఆ చిత్ర హీరో చిరంజీవి పలుమార్లు పరోక్షంగా తన అసహనాన్ని బయట పెట్టుకున్నారనే మాటలు కూడా వినిపించాయి. అందుకే కొరటాల శివ దేవర చిత్రాన్ని కసితో తెరకెక్కిస్తున్నారు. దేవర చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీని మీద అధికారిక సమాచారం లేదు. మరో ఎన్టీఆర్ కి జంటగా ప్రేమను నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దేవర చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ లోన్ చేస్తున్నారు. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవబోతుందని చెప్తున్నారు.